బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగాలేను. యాక్చువల్గా లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నా. వైరల్ ఫీవర్ వచ్చింది. నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా సఫర్ అవుతున్నాను. అందరు కేరింగ్ తీసుకోండి. ఈ టైం అసలు బాగాలేదు. వైరల్ ఫీవర్ సీజన్ నడుస్తుంది. చూసుకోండి. తోటకు వచ్చాను, చాలా రోజులైంది. అసలు ఎలా ఉంది ఏంటి అని చూద్దామని వచ్చాము. వచ్చిన తర్వాత మీకు ఒక ఫ్రూట్ చూపిస్తాను. మేము మా ఆయనది నాది చాలా కష్టం. నాకంటే కూడా మా ఆయన గారి కష్టం ఎక్కువ ఉందని చెప్తాను. ఫ్రూట్కి అసలు వస్తుందా రాదా అని చాలా స్ట్రెస్గా టెన్షన్గా ఫీల్ అయ్యాము. వచ్చింది, లాస్ట్కి సక్సెస్ అయ్యాము. మేము చూపిస్తారండి ఆ ఫ్రూట్. ఇదే చెట్టు. దీన్ని ప్యాషన్ ఫ్రూట్ ప్యాషన్ చెట్టు అంటారు. ప్యాషన్ ఫ్రూట్. సో ఎప్పుడు వచ్చి పూలు వచ్చి రాలిపోవటం అవుతున్నాయి. దీని ఫ్లవర్స్ కూడా మనకి రాఖీ పూలు అని అంటారు, ఆ టైప్లో ఉంటాయి. అవి వచ్చి రాలిపోవడం జరుగుతున్నాయి. వస్తాయా రావా అని ఒక చాలా టెన్షన్తో ఉన్నాం మేము. మొత్తానికైతే సక్సెస్ అయ్యాము. చాలా ఇవి వచ్చాయి ఫ్రూట్స్. కానీ ఇది వెయిట్ ఎక్కువైపోయింది. పందిరి కొంచెం లేపాలి. ఫ్రూట్స్ అన్నీ వచ్చాయి కదా, దీని వెయిట్ ఎక్కువైపోయి మొత్తం పడిపోతున్నాయి. లేపి పెట్టాలి. ఇది ఇంకా కొంచెం పండిస్తే బాగుంటుందేమో అంటే ఫ్రూట్ ఇంకా పండడానికి టైం పడుతుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ అయితే మనకు ఇంకా కంప్లీట్ ఫ్రూట్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఫ్రూట్. ఇక్కడ చాలా బాగుంది. మొత్తానికి కష్టం, మా కష్టం ఇది చెప్పాలంటే కష్టం నిజంగా. దీన్ని లేపి పెడదాము. ఇప్పుడు ఇది ఒక పెద్ద పని ఉంది. వెయిట్ మొత్తం జారి పడిపోతుంది. ఇదంతా ఇప్పుడు పెట్టాలి. పందిలంతా మా వారు తెంపు అంటున్నారు. ఉండండి, ఎందుకు ఇప్పుడే తెంపేది? ఇంకా ఫ్రూట్ అవ్వనియండి, ఎలా అవుతుందో చూద్దాము. సరే, మా వారి కోరిక ప్రకారం ఒక ఫ్రూట్ అయితే తెంపుతున్నాను. ఫస్ట్ ఫ్రూట్ చూపించు. జై శ్రీరామ్. మందార పూలు కూడా బాగా వచ్చాయి. పూజకు పనికి వస్తాయని మందార పూలు కూడా కొద్దామని చెప్పేసాను. కోయిస్తాను మందార పూలు కూడా. రెడ్ మందారం చాలా బాగా వచ్చింది. మా చెరుకు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది మరి కడియం నుంచి తెప్పించాము మేము. కడియం అనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎక్కడో రాజమండ్రి కడియం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చెట్టు మేము రాజమండ్రి కడియం దగ్గర నుంచి తెప్పించినాయండి. కానీ వీటి వెనకాల చాలా కష్టం ఉంది. చాలా కష్టపడ్డాం. ప్రతి వారం రావటం చూసుకోవటము చాలా కష్టపడ్డాం. ఇప్పుడు ఈ పూలు కోసుకోవాలి. నాకు అమ్మవారికి పూలు పనికి వస్తాయి. పూలు కోస్తాను. కొంచెం ఫ్రెష్ ఏమో ఇంకా చేతులు కడుక్కొని కోస్తాను పూలు. నేను గోరింటాకు కూడా కోసుకెళ్దాం ఇవాళ. బాగున్నాయి గోరింటాకు కూడా బాగా. ఆషాఢం వచ్చేసింది కదా. మీరు అందరు చేస్తున్నారా వారాహి అమ్మవారి పూజ? నేనైతే చేస్తున్నాను వారాహి అమ్మవారిది. మీకు అది కూడా షేర్ చేసుకుంటాను. వారాహి అమ్మవారి పూజ. గోరింటాకు ఆషాఢం కూడా వచ్చేసింది కదా మనకి. గోరింటాకు కూడా పోతాం. మా రాంబో గారు స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నాడు కదా. ఏం చేసావు? స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నావు రాంబో. ఏం చేశారు? సూర్య కట్టేసిరా నిన్ను? స్నానం చేయించారా నీకు? పండు తింటావా నువ్వు? ఇది టేస్ట్ చూడలే. వంకాయలు టేస్ట్ చూసి బాగా వంకాయలని కొరికి తినేస్తుందట. ఇవాళ మన హార్వెస్టింగ్కి కూడా వంకాయలు కోసేసాను. వంకాయలను కొరిచి కూడా చూపిస్తాను మీకు. చాలా వచ్చాయి మనకి. ఈసారి మాత్రం ఫ్రెండ్స్ అందరికీ పంచాలని అనుకుంటున్నాను. పంచుతాను ఈసారి, చూపిస్తాను.
బాగాలేదన్నా ఇంకో వీడియో చేస్తున్నాను నాన్న, అందుకని చూపిస్తున్నాను. నా కూతురు తిడుతుంది, బాగాలేదన్నావు ఎందుకమ్మా ఇవన్నీ కష్టపడుతున్నావు అని అంటుంది. బాగానే వచ్చాయి సార్ మనకి. నేను కొయ్యలేదండి, ఓపిక లేదని చెప్పాను కదా, చాలా టైట్గా ఉంది బాడీ అంతా, కొయ్యలేదు. మా వాళ్ళతో చెప్పి కోయించాను, అంటే కొంచెం హెల్ప్ తీసుకున్నాను. కొన్ని కోసాను నేను, ఎక్కువ వాళ్ళని సపోర్ట్ తీసుకున్నాను. వెయిట్ అయితే బాగానే వచ్చి 10 కిలోలు ఈజీగా ఉంటాయి వంకాయలు. ఇది ఒక 3 kgs 2 kgs అయితే ఉంటాయి, 3 ఏమో తెలియదు కానీ 2 అయితే ఉంటాయి. ఇంకా దొండకాయలు వచ్చాయి, అవి ఒక 1/2 కిలో వచ్చి ఉంటాయి. వంకాయలు కూడా కోసాను, లాస్ట్ టైం చూపించా కదా, ఇంకా కొన్నే వచ్చాయి, ఒక 5-6. అదే చూపించట్లేదు, స్పెషల్ ఏం కాదు కాబట్టి కొన్ని వచ్చి. ఇప్పటికైతే ఇవే, ఇంకా మన చెట్లు అన్నీ వస్తాయి, అప్పుడు నెంబర్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి. మేము తినటమే కాకుండా మా ఫ్రెండ్స్కి అందరికీ కూడా పెట్టే అంటే పొజిషన్లోకి వచ్చామని చాలా హ్యాపీగా ఉంది. ఈసారి మాత్రం ఇవన్నీ నా ఫ్రెండ్స్కి, మా వారి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి పంచాలి అని అనుకుంటున్నాను. పంపిస్తాను ఈసారి. హ్యాపీగా ఉందండి. ఎంతైనా సొంత తోటలో సొంత కూరగాయలు వితౌట్ ఫెర్టిలైజర్స్ చేసుకున్నాయి, వాటి ఆనందమే వేరుంటుంది కదా. నేను ఇట్లా కూర్చోలేకపోతున్నాను, మంచి కింద కూర్చుంటాను కంఫర్ట్గా. కూర్చొని ఇప్పుడు వీటిని ఏం చేద్దాం, సెగ్రిగేట్ చేయాలి మొత్తం కాయలన్నీ కింద వేసుకొని కూడా చూపించిన మీకు, చూస్తారా? మంచిగా ముందు కూర్చొని పళ్ళ కొట్టు పెట్టుకోవచ్చు, కూరగాయలు కొట్టు పెట్టుకోవచ్చు. ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఎన్ని వస్తాయని. నా వంకాయలు నా కూరగాయల మార్కెట్ మా ఇంటిది. బాగున్నాయి కదండి. నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వితౌట్ మందు, ఫెర్టిలైజర్స్ లేకుండా న్యాచురల్గా పండించిన పంట. మా చెట్టు కరేపాకు కూడా మంచి స్మెల్ ఉంటుంది, కాకపోతే అది కూడా బుల్లిగా ఉంది చెట్టు, పెద్దగా కాలేదు. అవి కూడా మా వరకు వస్తాయి, అందరికీ రాదు. పెద్దగా అయితే అది కూడా చూపిస్తా, భలే స్మెల్ ఉంటుంది ఆ కరివేపాకు. అది కూడా నేను స్పెషల్గా తీసుకొచ్చా ఊరి నుంచి, ఆ చెట్టుని తీసుకొచ్చి నాటాను. ఇంతేనండి ఈ రోజుకి నా వీడియో ఇదే. మీ అందరికీ కూడా నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఎవ్వరూ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. అంటే చేసేవాళ్ళు లైక్ చేస్తున్నారు అనుకోండి, బట్ ఇంకా కొంచెం ఒక్క లైకే కదండి. లైక్, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారు ఏంటి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. మీ అందరు ఎంకరేజ్ ఇస్తేనే కదండి నేను కూడా చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చేది. మెల్లమెల్లగా మీకు ఫామ్ హౌస్ టూర్ కూడా పెడతాను, ఇప్పుడే పెట్టదలుచుకోలేదు, మెల్లమెల్లగా పెడతాను. ఓకేనా? పూజ చేసుకోండి, వారాహి అమ్మవారి పూజ మర్చిపోకండి. బాయ్, ఉంటాను.